బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్లో అయితే చీఫ్ అవడానికి కంటెండర్లని సెలెక్ట్ చేస్తూ వస్తున్నారన్నమాట. టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి, కొన్ని ఫిజికల్ టాస్క్లు వస్తున్నాయి, కొన్ని మాత్రం అంటే ఆ ఫిజికల్ టాస్కుల్లో కూడా హౌస్ నిర్ణయాలను కూడా చెప్పేటువంటి అవకాశం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అయితే ఏదైతే శక్తి క్లాన్ గెలిచిందో దీంట్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో గెలిచిన తర్వాత ఈ వీళ్ళ క్లాన్కి అయితే ఒకళ్ళని చీఫ్ అవ్వడానికి కంటెండర్గా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి అన్నారు. ఆ టైంలో నిఖిల్ వెళ్ళి కూర్చొని వీళ్ళందరితో డిస్కస్ చేస్తున్నాడు అనమాట. ఆదిత్య, అలాగే నిఖిల్, యష్మి, ఇంకా పృథ్వీ అయితే కూర్చొని ఉన్నారు. ఈ నలుగురు కూర్చొని ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న డిస్కషన్ చూసినప్పుడు ఏదైతే యష్మి తనని తాను ప్రమోట్ చేసుకునేలాగా మాట్లాడుతుందన్నమాట. కంటెస్టెంట్ నేను ఎందుకు అయితే బాగుంటుంది, నేను ఎందుకు మళ్ళీ చీఫ్ అవ్వాలనుకుంటున్నాను అదే విషయాలను అయితే చెప్తూ వచ్చింది. నిజానికి అక్కడతో చెప్పి ఆగిపోయి ఉన్నట్టయితే చాలా బాగుండేది, కానీ ఎందుకో పృథ్వీ మీద కాస్త అక్కడ విషం చిమ్మేటువంటి మాటలు అయితే అనిపించినాయి అనమాట. అంటే తాను ఎందుకో బెస్టో చెప్పుకొని ఉన్నట్టయితే అక్కడితో ఆగిపోయి ఉంటే చాలా పద్ధతిగా ఉండేది, యష్మికి కూడా ఎలాంటి నెగిటివిటీ వచ్చి ఉండేది కాదు. కానీ అంటే పృథ్వీ ఎందుకు వెళ్ళకూడదు, పృథ్వీ ఎందుకు కంటెస్టెంట్ కాకూడదు, అసలు పృథ్వీ ఎందుకు చీఫ్ కాకూడదు అనేటువంటి విషయాల్ని ఆమె స్ట్రెస్ చేయడం అనేది చాలామందికి నచ్చలేదన్నమాట. ఈవెన్ నాకు కూడా నచ్చలేదు. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నప్పుడు నీ పాజిటివిటీ ఏందో చెప్పుకో, అంతేగాని ఎదుటి వాళ్ళ నెగిటివ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పుడైతే ఆ పాయింట్ తీసిందో ఇంకా అక్కడతో పృథ్వీకి అయితే ట్రిగర్ అయిపోయి సరే ఉండు నేను కూడా చెప్తాను అని చెప్పి యష్మి పాజిటివ్స్ కాకుండా నెగిటివ్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి కూడా పృథ్వీ మాట్లాడడం స్టార్ట్ చేశాడు అనమాట. ఏదైతే నాగమణికంట ఆ విషయంలో ఆ జెండర్ గురించి అంటే ఆమె మదర్ ప్రామిస్ చేసింది, ఆమె మనస్ఫూర్తిగా అనిందో లేదో తెలియక అనిందో అవన్నీ పక్కన పెడితే అది కూడా ఆమెకి వీడియో వేసి క్లారిటీ ఇచ్చే వరకు వచ్చింది కాబట్టి అది కూడా ఆమెకి నెగిటివ్ కిందకే అవుతుంది. పృథ్వీ అదే విషయాన్ని చెప్పాడు. ఇంక అంతేకాకుండా ఆమె హౌస్లో చేసినటువంటి పనులు కావచ్చు, లేకపోతే ఆటల్లో ఫెయిల్ అయిన విషయాలు కావచ్చు, అవన్నీ కూడా స్ట్రెస్ చేస్తూ వచ్చాడనమాట. నువ్వు నాయి చెప్పావంటే మైనస్లు, నేను కూడా ఖచ్చితంగా నీ మైనస్లు చెప్తాను అని చెప్పి పృథ్వీ అయితే మాట్లాడాడు. ఇంకా తను ఏదో అంటే డిఫెండ్ చేసుకోవటం లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మనోడైతే లేచి వెళ్ళిపోయాడు పృథ్వీ అక్కడి నుంచి. అంటే ఎవరైనా సేమ్ అదే చేస్తారు. ఎందుకంటే ఫ్రెండ్ అనుకున్న ఒక వ్యక్తి ఆమె ఏదైతే ఫ్రెండ్ అని మనవాడు అనుకున్నాడో ఇప్పుడు సోనియా తర్వాత మళ్ళీ ఇప్పుడు హౌస్లో యష్మితో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాడు అనమాట. నిఖిల్ కావచ్చు, పృథ్వీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఒక పెయిర్ అయినట్టుగా అంటే మళ్ళీ ఒక బ్యాచ్ లాగా తయారైనట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదున్నా కానీ క్లియర్గా వీళ్ళే మాట్లాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ఏదైతే నాకు తెలిసి సోనియా ఉన్నట్టయితే ఖచ్చితంగా పృథ్వీ మైనస్లు చెప్పేది కాదేమో, కానీ యష్మి మాత్రం పృథ్వీ మైనస్లు చెప్పంగానే మనోడు బాగా ట్రిగర్ అయిపోయాడు. ఆమె మైనస్లు చెప్పాడు. ఆమె మాట్లాడుతుండగానే నాకు అవసరం లేదన్నట్టుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అనమాట. ఇక వెళ్ళిపోయిన తర్వాత యష్మి రెగ్యులర్గా వాడేటువంటి ఆయుధాన్ని బయటికి తీసి ఇట్లా వరలో నుంచి ఆ కత్తి బయటికి తీసి కన్నీళ్ళు అయితే కార్చేసింది. మనం చూసాము. ఎవరిని తిట్టినా, ఎవరి మీద యుద్ధం ప్రకటించినా ఆఖరికి మాత్రం అంటే విజయం ఆవిడదైనా కానీ ఆఖరిలో మాత్రం ఏడ్చేసిద్ది. అసలు ఎందుకు ఏడ్చిద్ది అనేది ఎవ్వరికీ క్లారిటీ రాదనమాట. అసలు యాక్చువల్గా పృథ్వీ నెగిటివిటీస్ని బయటకు తీయాలని చూసింది నువ్వే, అతని మీద విషయం చెమ్మాలని చూసింది నువ్వే. బట్ పృథ్వీ కూడా అదే సేమ్ నీకు టిట్ ఫర్ టాట్ అనగానే ఆవిడైతే ఏడ్ చేసింది. ఇంకా తర్వాత నిఖిల్ వెళ్ళి పృథ్వీకి విషయం చెప్పాడనమాట. తను అట్లా ఏడుస్తుంది, బాధపడుతుంది అన్నట్లుగా చెప్పగానే మనోడు వచ్చాడు. మనోడు కూడా వచ్చి పృథ్వీ కూడా ఏడ్చాడు అనమాట. హౌస్లో తెలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట. వాళ్ళ ఫాదర్కి సంబంధించినప్పుడు కూడా మనోడు అంత ఎమోషనల్ అయినట్టుగా కనిపించలేదు. బట్ ఈసారి ఎందుకో పృథ్వీ ఏడ్చినట్టుగా కనిపించింది. ఏడ్చాడు. ఏడవగానే ఇంకా ఇద్దరు ఎమోషనల్ అయిపోయారు. ఇద్దరు హగ్ చేసుకొని ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారనమాట. ఊరుకో ఏం లేదులే అని చెప్పి ఇంకా అక్కడతో ఆ ఎపిసోడ్ అయితే అయిపోయింది. కాకపోతే యష్మి విషయంలో నచ్చంది ఏంటంటే అంటే పృథ్వీ ఫ్యాన్స్ అందరికీ కూడా లేకపోతే జనరల్ ఆడియన్స్ కూడా నచ్చని విషయం ఏంటంటే ఫ్రెండ్స్లా ఉన్న వాళ్ళు అయితే సపోర్ట్ చేసుకోవాలి, లేదంటే గమ్మున ఉండాలి. అంతేగాని ఇలాగా అవతల వాళ్ళ బొక్కలు ఎతకడానికి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అంటే యష్మి ఎందుకో అతను నెగిటివిటీస్ని బయటికి తీయాలని చూడటం అయితే మంచిగా అనిపించలేదు. నువ్వు ఎందుకు అవ్వాలి అనుకుంటున్నావు అనే విషయం చెప్తే బాగుండేది. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే యష్మి కోసం నాగమణికంఠని పృథ్వీ బలి చేయటం మనం చూసామన్నమాట. అంటే చాలా స్ట్రాంగ్గా, చాలా స్ట్రైట్గా నాగమణికంఠ అయితే తన పాయింట్స్ని పెట్టాడు. కానీ చివరికి కూడా పృథ్వీ లేదా ఐ విల్ గో విత్ యష్మి అని చెప్పాడనమాట. అక్కడ మాత్రం క్లియర్ కట్గా ఫేవరెటిజం కనపడింది, గ్రూప్ గేమ్ కనిపించింది. కానీ ఎందుకో పృథ్వీ మాత్రం అక్కడ కొంచెం ఫేక్ అనిపించింది అనమాట నాకైతే. అంటే అంత దూరం వచ్చిన తర్వాత నాగమణికంటే ఎంత ఫైట్ చేస్తున్నాడు చూస్తున్నాము. ప్రతి వీక్ కూడా నామినేషన్స్లో ఉంటున్నాడు, ప్రతి వీక్ కూడా సేవ్ అయ్యి వస్తున్నాడు, ప్రతి దగ్గర 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. అతను మనసులో ఉంచుకోవాల్సిన కొన్ని అందరిలాగా మనసులో పెట్టుకోకుండా పైకి మాట్లాడటం వల్లే హౌస్కి శత్రువుగా మారుతున్నట్లయితే కనిపిస్తుంది. బట్ నాగమణికంటని పక్కన పెట్టడం అయితే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. ఆ విషయంలో మాత్రం పృథ్వీ ఫేక్ గేమ్ ఆడాడు, ఫేవరెటిజం చూపించాడు అనేటువంటి అభిప్రాయం అయితే నాకు కలిగింది. మరి ఓవరాల్గా చూసుకున్నట్లయితే యష్మి వర్సెస్ పృథ్వీలో అంటే నిజంగానే పృథ్వీ మీద విషం చెమ్మాలని లేకపోతే అతన్ని నెగిటివ్ చేయాలని చెప్పి యష్మి భావిస్తుందా, అలాగే ఆమె చర్యలు కూడా అలాగే మీకు కూడా అనిపిస్తే కనుక మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.